మగ పిల్లవాళ్ళకి ఈ రోజుల్లో పెళ్ళవ్వటం చాలా కష్టంగా ఉంది. ఆడపిల్లలు దొరకటం తక్కువైపోయారు. అలానే ఆడపిల్లలు గూడా ఈ మధ్య వాళ్ళు గూడా రకరకాల కోరికలు వాళ్ళు ఉండటంతో మగ పిల్లవాడికి పెళ్ళవ్వటమే గగనంగా ఉన్న ఈ టైంలో మన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన గంగులమ్మ, కీర్తిశేషులు, నిడిగింటి రాజవేలుకి వాళ్ళ కుమారుడు గంగరాజుకి మనకి బాగేపల్లి టౌన్‌కి చెందిన శ్రీలక్ష్మి, ఐశ్వర్య అంటే సుశీల, రఘు అనే వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళు. వీళ్ళిద్దరిని ఇచ్చి అతనికి ఒకే ముహూర్తానికి అక్క చెల్లెళ్ళిద్దరిని ఇచ్చి గంగరాజుకి వివాహం నిశ్చయించడం జరిగింది. ఈ నెల 10వ తారీఖు అంటే 10వ తారీఖు ఏప్రిల్‌న వాళ్ళకి వివాహం జరగాల్సి ఉంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ పెళ్ళికి ఎట్లా ఇద్దరిని అక్క చెల్లెల్నిచ్చి అతనికి చేయటం ఏంటంటే, హిందూ మతంలో బహుభార్యత్వం లేదు కాబట్టి, ఈ ఇద్దరిని అక్క చెల్లెల్నిచ్చి పెళ్లి చేయటం ఏంటి ఒకే అతనికి అని చెప్పి, వాళ్ళకి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ సుశీల, రఘు దంపతుల్ని పిలిచి మీ ఇద్దరు కుమార్తెల్ని అతనికొక్కడికి ఇచ్చి పెళ్లి చేయటం ఏంటి? బహుభార్యత్వం కిందకొస్తుంది. ఇటువంటి ఏంటంటే కౌన్సెలింగ్ ఇవ్వటము. మొదట్లో అయితే వాళ్ళు అది మాకు పిల్లలిద్దరికీ మాకు చేసుకునే అతనికి ఇష్టం కాబట్టి మధ్యలో ఎవరికేం ఇబ్బంది అన్నట్టు వాళ్ళు మాట్లాడటం. కానీ పోలీసులు వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లిని క్యాన్సిల్ చేయించటం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వీళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ రాను రాను మనకి ఆడపిల్లలు దొరకటమే కరువైన ఈ పరిస్థితుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్క చెల్లెల్ని ఒకే మనిషికిచ్చి పెళ్లి చేయటానికి వాళ్ళు ఏ రకంగా ఆడపిల్లలిద్దరూ ఒప్పుకున్నారో, అలా ఈ గంగరాజు మరి ఎలా ఒప్పుకున్నాడో తెలియదు గానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదురు కట్నం ఇచ్చి మగపిల్లలు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండటము, అలానే పెళ్లి ఖర్చులు గూడా వాళ్ళు భరించలేని పక్షంలో తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి ఖర్చులు గూడా మగ పిల్లవాడే వాళ్ళకి కాబోయే అత్తమామలకిచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితులున్న ఈ తరుణంలో ఒకే పిల్లవాడికి ఇద్దరు కూతుర్లని ఇచ్చి పెళ్లి చేయటం అనేది ఈ రోజుల్లో చాలా ఆశ్చర్యం కలిగించే విషయము. కానీ ఇది ఎటు ఎలా దీన్ని వాళ్ళు ఒప్పుకున్నారు ఏంటి అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా ఉంది. అలానే చాలామంది వాళ్ళ ఆ పెళ్లి కార్డుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వీడెవడురా బాబు ఇంత నక్కం దొక్కినట్టు ఒకే ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెల్ని చేసుకుంటున్నాడు అనటం. ఏంది మామ ఈ లోకం ఇట్లా మారిపోయింది. ఇట్లాంటివి గూడా ఇనాల్సొస్తుందా? ఇట్లా గూడా ఉన్నారా? వీడి అదృష్టం ఇట్లా పండిందేంటి? మనకి ఇంతకాలం అయినా పెళ్ళిళ్ళు అవ్వకుండా మనం పిల్ల దొరకకుండా చూస్తుంటే వీడేంటి ఇలాగా అని జెప్పి రకరకాలుగా మీమ్‌లు, జోకులేసుకుంటూ ఈ పెళ్లి కార్డునైతే వాళ్ళు సర్క్యులేట్ జేయటము. అలానే ఈ నేపథ్యంలో వాళ్ళ పెళ్లయితే ఇప్పుడు క్యాన్సిల్ అయింది. కాకపోతే ఇక అక్క చెల్లెల్లో ఎవరో ఒకళ్ళని చేసుకోవటమో లేకపోతే దాన్ని ఏం చేస్తారనేది మనం ముందు చూడాల్సింది.